రేర్, చాలా తక్కువ టాలీవుడ్లో సూపర్ న్యాచురల్ హారర్ మిస్టరీ సినిమాలు. మహర్ రమేష్ గారు చెప్పారు కదా కంటెంట్ ఇస్ కింగ్ అని. దాన్ని సక్సెస్ఫుల్ గా ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ కార్తిక్ గారు. చిన్న స్క్రీన్ లో చూడాలంటే నెట్ఫ్లిక్స్ లో, పెద్ద స్క్రీన్ లో చూడాలంటే స్టార్ మా ఛానల్లో ఈ సినిమాని చూసి మళ్ళీ ఈ వీడియో చూడండి. ఎందుకంటే స్పాయిలర్ అలర్ట్ అందరికీ తెలిసిందే, కానీ కొత్తళ్ళ కోసం చెప్తున్నాను. ఇది విరూపాక్ష సినిమాలో నాకు దొరికిన కొన్ని మైక్రో డీటెయిల్స్ గురించి చేస్తున్న వీడియో అనమాట. అండ్ మైక్రో డీటెయిల్స్ అంటే నార్మల్ డీటెయిల్స్ కాదు, ఎవరికి ఈజీగా కనపడని డీటెయిల్స్ లాంటిదన్నమాట. కార్యం మధ్యలో అడ్డంకాలు వద్దు కాబట్టి ఒక చిన్న గేమ్ ఆడుకుందాం. ఎక్కడ ఈ సర్కిల్ వస్తుందో అక్కడ మీ ఫింగర్ ని పెట్టండి, ఓకేనా? బాగుంది కదా? ఇంక 3 సార్లు అంతే. నాకు ఒక చెడ్డ అలవాటు, ఎవరైనా చచ్చిన ట్యాక్ చేస్తుంటే కదులుతున్నారో లేదో తెలుసుకుందామనే బ్యాడ్ హ్యాబిట్ ఒకటి ఉంటుంది. అలానే ఇక్కడ ఈ పాప కూడా పోయింది కదా, అయినా కానీ స్లైట్గా కళ్ళు మూవ్ చేస్తుంది. ఓకే, దొరికిపోయినావు లే. ఇక్కడ వినండి. గుణం కలుస్తుందని ఎవడు చెప్పాడురా? పిల్లాన్ని చంపిన పాపం మనకొద్దు. అంటే అది భైరవుడి పర్స్పెక్టివ్ నుంచి వినిపిస్తుందన్నమాట మనకి. అండ్ సేమ్ ఇలాంటి ఎఫెక్టే సినిమాలో ఇక్కడ ముందే మనకి ఫోర్ షాడో చేసి వినిపిస్తారు. భైరవుడి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మనకు అర్థం కాదంతే. కట్ చేస్తే 1991 ఈ కాకిని హిప్నోటైజ్ చేసి కాకి ద్వారా ఈ ముసలాయన జుట్టుని తెప్పించుకొని అలానే ఈ కాకి కళ్ళ ద్వారా మొత్తం ప్రాసెస్ ని స్టార్ట్ చేసేది ఎవరో తెలిసిందే కదా, క్లైమాక్స్ లో చూపిస్తారు మనకి అన్నట్టు. నైస్ నంబర్. ఆ తర్వాత సంయుక్త ఎంట్రీ, కళ్ళని చూపిస్తారు ఫస్ట్, విచ్ ఈస్ ఆల్సో ఫోర్ షాడోయింగ్. అలానే ఇక్కడే నందిని కోడిని దొంగలించుకొని పోయే ముందు అని అంటది. నెక్స్ట్ రోజు ఇలా అంటది, అది నాటుకోడి కాదు, రాత్రి కోడి. మొన్న పందాల్లో మా కోడి నోడించింది, అందుకే కోసి కూరండేశాను. ఇలాంటి చాలానే ట్రిక్స్ ని ప్లే చేశారు డైరెక్టర్ గారు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మనకి అర్థం కాదు. అలానే క్యూటికూర పౌడర్. క్యూటికూర ఈ ఊళ్ళో దొంగలు కూడా పౌడర్ పడతారా? అప్పట్లో హెవీ ఫేమస్ అంట 90s లో. మా అమ్మమ్మని అడిగితే దానికోసం రక్తాలు చిందించామని చెప్పింది తాతని ఇంప్రెస్ చేయడానికి. అలానే మన ప్రసాద్ గారి పెత్తనం. టేబుల్ కాడ అందరూ తింటుంటారు, 2 సైడ్స్ లో ఫ్యాన్స్ ఉంటాయి, కానీ అయ్యగారి సైడ్ ఉన్న ఫ్యాన్ మాత్రమే ఆన్ చేసి ఉంటారు. హిపోక్రసీ. అండ్ ఇక్కడ ఈ మంచోడే అండ్ ఈ నిబ్బి మాట్లాడుకుంటున్నప్పుడు ఒక పాటల పుస్తకం తీసుకొస్తాడు. పాపం మంచి బిడ్డ. కానీ ఈ పాటల పుస్తకం ఏ సినిమాది అని చూస్తే గీతాంజలి సినిమాది, 1989లో రిలీజ్ అయ్యిందనమాట. వీడిని చూసేసినందుకు వీళ్ళు పడే టెన్షన్ ని చూస్తూ మేము నందిని పడే టెన్షన్ నే చూడలేదు అసలు. చూడండి ఎంత టెన్షన్ పడుతుంది చూస్తారని. అండ్ ఇవి బైనాక్యులర్స్, కెమెరా కాదు, వింటేజ్ ఫోల్డింగ్ బైనాక్యులర్స్. 80s లో చాలా ఫేమస్ ఇవి. ఇక్కడ నందిని మూసుకొని వేస్తుంటది కదా, అదే కళ్ళు మూసుకొని రంగోలి వేస్తుంటది కదా, అప్పుడే పాప నుదుటిపై ఒక చిన్న గాయం అయి ఉంటుంది. ఎలా అయిందో తెలదు, మేబీ డిలీటెడ్ సీన్ లో ఉండొచ్చేమో. దీనికన్నా అత్తిరిపోయే డీటెయిల్ ఏంటంటే సినిమా తర్వాత పాటలో సూర్య నందిని కాపాడేసిన తర్వాత నయమైన గాయం మార్క్ ని చూడొచ్చు. అఫ్ కోర్స్ అది మేకప్ అయినప్పటికీ అటెన్షన్ టువర్డ్స్ దేర్ డీటెయిల్స్ ఆర్ జస్ట్ మైండ్ బ్లోయింగ్. అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫోర్ షాడోయింగ్. ఒకసారి నా కళ్ళలోకి చూసి చెప్పు. నాకు నువ్వంటేనే ఇష్టం, నీతోనే వచ్చేస్తాను. మీ అందరికీ ఒక క్రేజీ ప్రిడిక్షన్ చెప్తాను. ఈ సినిమా కంటెక్స్ట్ ని ఆల్రెడీ బాలయ్య గారు ప్రిడిక్ట్ చేశారు. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. అండ్ ఇక్కడ ఈ ప్రొజెక్టర్ పేరు ఎల్మో RK100SM. ఇది 8mm ప్రొజెక్టర్. యాజ్ ఆఫ్ నో యూ కెన్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ 8mm అండ్ 70mm. డెవలప్ అయ్యాం చాలానే, 2 kgs డెవలప్ అయ్యాం. సో దిస్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ డీటెయిల్. ఇక్కడే ఒక పాట వస్తుంటది, మన సీనియర్ మోస్ట్ మీమర్ గారి సినిమాలో ఉన్న ఒక పాట. ఇది ఏ సినిమాలో ఉన్న పాట అని మీరు ఎవ్వరూ ఆలోచించరు, కానీ నేను చించుతాను, ఎందుకంటే నాకు ఫీకే ఫన్ ఏం లేదు కాబట్టి. 10 minutes వెతికిన తర్వాత దొరికేసింది. 1991లో రిలీజ్ అయిన గ్యాంగ్ లీడర్ సినిమాలో ఉన్న సండే అన్నానురా పాట ఇక్కడ ప్లే అవుతుంటది.
అలానే దీని నెక్స్ట్ ఫ్రేమ్లోనే వీళ్ళందరూ ఒక స్టెప్ వేస్తుంటారు. ఛప్రి గర్ల్స్ వీళ్ళు ఈ పాటలో వచ్చే స్టెప్నే ఇమిటేట్ చేస్తుంటారు. వీటిని బోటీలు అంటారు మా ఊర్లో. మీ ఊర్లో ఏమంటారు? అలానే మా ఊర్లో మీ ఊర్లో టైం ఒకటే ఉండదా? డౌట్. అలానే ఇక్కడ గొర్రెల మంది దగ్గర గొర్రెలు నడుచుకుంటూ వస్తుండగా వెనకమాల బ్యాక్ సైడ్ హీరో వెనక ఒక చిన్న పోస్టర్ ఉంటుంది. ఇదే సినిమా పోస్టర్ అనేది అర్థం కాలేదు యాక్చువల్లీ, కానీ ఒక కన్నులో పెన్ను పొడుచుకొని ఇంకో కన్నుతో చూస్తే తెలిసింది అది సాగర సంగమం 6th వీక్ పోస్టర్ అన్నమాట. ఇవి మైక్రో డీటెయిల్స్ అంటే. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అయినా ఈ సినిమా రిలీజ్ అయింది 1983లో, బట్ ఇప్పుడు 1991 కదా. ఈ పోస్టర్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో తెలియదు, బట్ దట్స్ ద డీటెయిల్ ఐ ఫౌండ్. అండ్ యు నో ఏమి, అప్పుడు నైట్లో డ్రెస్ ఇస్తుంది కదా కుట్టమని. జాతరకి బట్టలు కుట్టివా? సరే, జాతర ముందు రోజు వచ్చి పట్టుకెళ్ళు. ఆది జాకెట్ ఇందులో ఉందిగా. వాటిని ఇప్పుడు కలెక్ట్ చేసుకుని వస్తుంది అనమాట. వీళ్ళు కాగితాల గురించి ఓవర్ యాక్టివ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఇస్ దట్ నిక్కర్? పాప ఈ టైం స్టోన్ పెట్టిన తాయెత్తుని తీసుకుని వస్తుండగా పడిపోతుంది. అప్పుడు టైం చూస్తే 5:04 PM అన్నమాట. ఆ తర్వాత వీళ్ళు వస్తారు ఇక్కడ, కానీ వీళ్ళు వెంటనే రారు, 5:44కి వస్తారన్నమాట. అండ్ ఈ కుమార్ 2 ట్రైన్ టికెట్స్ని తీసుకుని ఉంటాడు. అవి ఎక్కడికంటే లోవా నుంచి ఛత్తీస్గఢ్కి అన్నమాట. అండ్ టికెట్ ప్రైస్ ₹6 per person. ఈ ఊరు అమ్మోరికి మీ ఊర్లో భయపడితే సరిపోదా, ఈ ఊర్లో కూడా భయపడాలా? ఇలాంటిది ఇంకో సీన్ ఏమైనా మూవీలో ఉండి ఉంటే నేను థియేటర్లోనే చచ్చిపోయేవాడిని ఆ రోజు. ఇవాళ కాకపోయినా రేపైనా నేను చనిపోతాను. అఫ్ కోర్స్ ఫోర్ షారింగ్. అండ్ ఇది పాప పర్సనల్ టాటూ. సినిమాకి దీనికి ఏం సంబంధం లేదు. అండ్ ఐ వాజ్ లైక్ కొంచెం షాక్డ్, ఎందుకంటే మ్యాక్సిమం సినిమాలో ఇంజెక్షన్స్ ఫేక్గా వేస్తారు కదా, కానీ ఇక్కడ ఇంత పెద్ద ఇంజెక్షన్ పుడిచిన వెంటనే కొంచెం బ్లడ్ వస్తుంది ఇంజెక్షన్లో రివర్స్, విచ్ ఈస్ వెరీ రియల్. నిజంగా బాటిల్ ఎక్కిస్తున్నప్పుడు అలానే అవుతుంది. సో ఇక్కడ రియల్గా ఇంజెక్షన్ వేసి ఉంటే అది చాలా షాకింగ్ విషయం. సరే ఫేక్ అనుకుని ఉంటే ఇంత న్యాచురల్గా ఇంత రియల్గా తీశారు, ఇట్స్ స్టిల్ అ మోర్ షాకింగ్. అండ్ ఇక్కడే ఈ ఆంటీ ఫింగర్ని దొబ్బించుకుంటుంది అనుకున్నా నేను సినిమా చూస్తున్నప్పుడు. ఇక్కడ ఆయా ఇలాంటిది. కుర్రాడికి 15 years అని, అప్పుడు అడిగి 15 సంవత్సరాలు. ఒకరోజు పౌర్ణమి నాడు ఆ తర్వాత ఆ సంఘటన జరిగి 7 ఏళ్ళు అవుతుంది. వాడు పారిపోయి మళ్ళీ తిరిగి రాలేదు. సో 15 + 7 16 ఓకే 22. సో అలా అయితే ఇప్పుడు భైరవుడి ఏజ్ 22 అయి ఉండాలి యాజ్ పర్ ఆయా. అండ్ యు నో వాట్, ఆయా బేబీ ఈజ్ రైట్. సూర్య భైరవుడి ఐడి కార్డ్ చెక్ చేస్తున్నప్పుడు వీ కెన్ సీ హిస్ రియల్ ఏజ్. హీఈస్ ఎగ్జాక్ట్లీ 22 నౌ. అలానే భైరవుడు రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తుంటాడు అనమాట. అందుకని అతనికి ఎగ్జాక్ట్లీ ట్రైన్ టైమింగ్స్ మొత్తం తెలుసు. ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్, ఒరిజినల్ వర్సెస్ ఫేక్ శాసన గ్రంథం. ఒరిజినల్ శాసన గ్రంథంలో ఈ ఇమేజ్ పక్క పేజ్ లో 19 లైన్స్ ఉంటే డూప్లికేట్ లో 16 లైన్స్ ఉన్నాయి. అంటే చూస్తున్నారు కదా ఎక్కడెక్కడ ఎలా మార్చుకున్నారో అనుకూలంగా. షీఈస్ అన్ ఆర్టిస్ట్. ఆర్ట్ ని అర్థం చేసుకోమహార్ బ్రో. అది ఆర్ట్ అంటే ఆర్టిస్టులు కూడా అరెస్ట్ చేస్తున్నారా? మీ కేసేంటి? ఒక తల్లి మాట నిజం చేశాను అరెస్ట్ చేశారు. తల్లి మాట? అవును, ఓ తల్లి అని చెప్పింది. బయటకు వచ్చి చూశాడు. లైఫ్లో వాడు బాగుపడ్డాడు. అందుకే రిస్క్ చేసి నీ దగ్గర ఉంటే నేను ఎప్పటికీ నీతో ఉన్నట్టే. కానీ విచిత్రం ఏంటంటే అయినా వీళ్ళందరూ సీరియస్ ఫేస్లతో కళ్ళు వైట్ చేసుకుని ఉంటే వీడొక్కడే నవ్వుతున్నాడు. భైరవుడి కంటే భయంకరంగా ఉన్నాడు వీడు. అండ్ ఇక్కడ చూడండి, ఇతని కళ్ళు వైట్గా కాలేదు, ఊరికే అలా అక్కడ నుంచొని ఉన్నాడు అంతే. అలానే ఇక్కడ కింద రూమ్ ఉందని మనకి వాటర్ డ్రాప్లెట్ సౌండ్స్తో వినిపిస్తారు. లైక్ డోర్కున్న చిన్న చిన్న హోల్స్తో వాటర్ పడుతుంది కదా, ఆ సౌండ్ వినండి. అండ్ ఈ రూమ్లో క్షుద్ర పూజలు చేసేది హేమచంద్ర ప్రసాద్కి తెల్దా అంటే నో, తెల్దు. అది వాడు రేషన్ స్టోర్ చేయడానికి వాడుకునే రూమ్. సో వీ క్యాన్ సీ బియ్యం బస్తాస్ అండ్ ఎవ్రీథింగ్ హియర్. నందినినే మెయిన్ విలన్ అని ఈయన చెప్పే ముందే సూర్య రియలైజ్ అవుతాడు ఇదంతా నందిని పని అని. అందుకే ఈ కన్నీళ్ళు. ప్రేమ నుంచి ఊరిని కాపాడాలి, అదే ప్రేమని చంపాలనే ఆ బాధ. అండ్ ఈ సినిమాలో ఒకే పాస్ట్ని 3 పాయింట్ ఆఫ్ వ్యూస్లో చూపించారు. ఒకసారి మనకి, ఇంకోసారి ఊరి ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ, మూడోసారి ఈ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో. జరిగేది ఏమైనా కేవలం వాయిస్ ఓవర్స్ని వాడుకుని డిఫరెంట్ ఫీలింగ్స్ని కలిగిస్తారు. ఫస్ట్ టైం పాస్ట్ చూపించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ, సెకండ్ టైం పాస్ట్ చెప్పినప్పుడు ఇలా చేశారా వెధవలు అనే కోపం, ఫైనల్గా థర్డ్ టైం పాస్ట్ చెప్పినప్పుడు ఇలా జరిగిందా వీళ్ళకి అనే ఒక బాధ. ఈ నాన్న ప్రయోగం చంపడం కాదు, బ్రతికించడం. అది మీకే అర్థం కాకపోతే
ఈ ఊరోళ్ళకే అర్థం అవుతుంది. ఇది విరూపాక్ష మీనింగ్ అంటే. మీరందరూ అడుగుతున్నారు కదా విరూపాక్ష అంటే ఏంటి అని. చూడండి, స్టార్టింగ్ నుంచి హీరోని ఎలా చూపించారు. ఊరుకోమా, సూర్య అడవన్నాక పక్షులు ఉండవా ఏంటి? ఊరిని చూడరా ఎంత ప్రశాంతంగా ఉందో. పూజారి గారు, శాసనాలు ఆచారాలు మార్గాన్ని చూపించేలా ఉంటారు కానీ మార్గం మూసేసేలా ఎందుకుంటే? సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం అక్కడే వెతకాలి. శ్మశానంగా చేసిన ఈ ఇంటిని బడిగా మార్చండి. రాబోయే తరాలకు విజ్ఞానాన్ని అందించండి. ఈ సినిమాలో విరూపాక్ష అంటే ఒక సొల్యూషన్. ఎవరు చూడని దాన్ని చూసే కన్ను. వీళ్ళందరూ గొర్రెల మంద. భయంతో వీళ్ళందరికీ కళ్ళు కనిపించకుండా పోయాయి ఎప్పటి నుంచో. ఇలా గొర్రెల బ్రతుకుతున్న వీళ్ళందరి కళ్ళు తెరిపించనికి, వీళ్ళకు కూడా జ్ఞానం ఇవ్వనికి వచ్చినోడే విరూపాక్ష. సో హిస్ లైక్ సేవియర్. ఈ ఊరికి అతను కావాలి. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఆఫ్ అ లైఫ్, బీయింగ్ అ లైట్ ఫర్ అన్నోన్ పీపుల్ వైల్ కిల్లింగ్ యువర్ లవ్డ్ పర్సన్. ప్రేమించిన మనిషిని గ్రేటర్ గుడ్ కోసం, గ్రేటర్ పర్పస్ కోసం, 300 చిల్లర మూర్ఖుల కోసం చంపేసుకున్నాడు. దట్ వాజ్ గ్రేట్ ఎమోషనల్ ఎండింగ్. పర్ఫెక్ట్ అండ్ పర్ఫెక్ట్ లవ్ స్టోరీ. ఎక్కడా తగ్గింది అని అనిపించలేదు నాకు. ఇట్ వాస్ పర్ఫెక్ట్. అండ్ ఈ సినిమా ఎండింగ్ ఫ్రేమ్ చాలా సింపుల్ అండ్ మీనింగ్ఫుల్ గా పెట్టారు. విలన్ని చంపిన కత్తి, విలన్ రక్తం. ప్రేమని చంపుకొని ఏకాంగిగా మిగిలిపోయి ఏడుస్తున్న ప్రేమికుడు, వీళ్ళందరినీ గుడ్డోల్ని చేసిన ఈ శాసన పుస్తకం, అండ్ 5 స్టిక్ వితౌట్ అ లైట్. అలానే ఈ సినిమాలో చాలానే లూప్ హోల్స్ ఉన్నాయి. అవన్నీ జస్ట్ స్టోరీ కోసం వాడుకున్నారంటే పర్పస్ ఏం లేదు. వాటి గురించి ఆలోచించి కూర్చుంటే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో అందుకనే జస్ట్ ఇగ్నోర్ దెమ్. లాస్ట్లో ఈ బ్లూ ఐస్ పెట్టి బాగానే కన్ఫ్యూజ్ చేశారు. లవ్ హ్యావ్ టు విన్ ఓవర్ ఈవిల్ అనే మెసేజ్ సక్సెస్ఫుల్గా చూపించేసిన తర్వాత, లవ్ని విన్ చేపించిన తర్వాత మళ్ళీ ఈ బ్లూ ఐస్ ఈవిల్ అంటే ఈవిల్ విన్ అయిందా? వై టు కన్ఫ్యూజ్? అండ్ మీకు ఈ సినిమా మిస్టీరియస్గా చాలా బాగా నచ్చుంటే ఇదే డైరెక్టర్ రాసిన ఇంకో మిస్టీరియస్ సినిమా టాలీవుడ్లో కార్తికేయ. ఐ హోప్ మీరు చూసే ఉంటారు. సిమిలారిటీస్ నాకు కొన్ని కనిపించాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఓ వీడియో చేద్దాం. సో అంతే, విరూపాక్ష సినిమాలో నాకు కనిపించిన కొన్ని మైక్రో డీటెయిల్స్. మీకు ఏ డీటెయిల్ నచ్చిందనేది కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఆర్ నేను చెప్పని ఏదైనా మైక్రో డీటెయిల్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. కానీ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇవి నా సామాజిక మీడియా అకౌంట్స్. యూ కెన్ ఫాలో మీ దేర్ టు. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్ బాయ్.